తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. ఎస్, తప్పకుండా. మరి మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఏప్రిల్ మాసం తెలుసుకుందామండి. మేషరాశి మనం చూసుకుంటే కొంచెము రెడ్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్ ఇలా 3 లైట్లు తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవాల్సిన టైం ఉంది ఇది. ఓకే, అంటే కొంచెం ప్లస్ కొంచెం మైనస్ అట్లానా? కొంచెం ఆలోచించుకొని డిసిషన్లు ఆలోచనాత్మకంగా తీసుకుంటే ముందుకు వెళ్తే బాగుంటుంది. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది చెప్పుకునే పోయే ముందు వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. పేరు బలం కనుక చూసుకుంటే చూ, చే, చో, లాలి, లు, లో, లా ఆ నక్షత్రాలంతా కూడా ఇందులో ఉంటారు. వాళ్ళని బాగా కామన్గా పాపులర్గా పిలిచే పేర్లు ఫస్ట్ లెటర్ ఇందులో కనుక ఉంటే వాళ్ళది కూడా మేషరాశి అవుతుంది. ఇందులో మేము ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారుతుండటంతో 2 ఏమో క్రూర గ్రహాలు, 2 సౌమ్య గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభావంతో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వీళ్ళకి ఫస్ట్ 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదం, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఫస్ట్ 15 days. సెకండ్ 15 days చూసుకుంటే వీళ్ళకి స్థాన నాశనం. ఇది చాలా చాలా మేషరాశి వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్. ఈ హోల్ మంత్లో రాశి ఫలాల్లో కీ పాయింట్ ఏంటంటే ఇదే స్థాన నాశనం అని చెప్తారు. అంటే ఏంటి, వీళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా జాబులో విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, లేదా బాస్తో గొడవలు ఆల్మోస్ట్ ఫైరింగ్ కండిషన్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి లేదంటే రాజకీయ నాయకులు అయితే ప్రతిపక్షాల నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడికి వ్యయస్థానంలో ఉన్నారు, లేదంటే
ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది ఒక్కటే డ్రాబ్యాక్. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి బ్యాలెన్స్డ్గా ఉండటం, సరైన రెమెడీస్ చేసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. రెండోది కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో అగైన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్స్ లేదంటే విపరీతంగా హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పరాభవము. బుధుడు వీళ్ళకి 12వ ప్లేస్లో ఉండటంతో అవమానించాలి అని చూసేవాళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరము. బట్ శుక్రుడు ఓవరాల్గా వీళ్ళని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొచ్చి ఈ మంత్ అంతా బయటేస్తారు. విత్తసిద్ధి ధనాన్ని కూడా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ట్రబుల్సమ్ గా ఉన్నా కూడా యా, శుక్రుడు బలంతో కొంచెం బయటపడతా ఉంటారు. ఈ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి నార్మల్ అయిపోయి బయటకు వచ్చేస్తారు చక్కగా. వీళ్ళకి పర్టికులర్ 15 to 25th డేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాబుల విషయంలో. ఇంకా తర్వాత అంతా నార్మల్. 25th క్రాస్ అయిపోయిందంటే ఇంకా నార్మల్ అయిపోయినట్లే. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల దేహార్తి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. దీని మీనింగ్ ఏంటి? శారీరకంగా అలసటగా ఉండటం, టయానికి భోజనం చేయకుండా అటు ఇటు జాబులో చాలా ప్రెషర్ఫుల్గా ఉంటారు. లంచ్ చేసే టైం కూడా ఉండదు వాళ్ళకి. బంధుమిత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళకి భార్యకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, భార్య కానీ భర్త కానీ ట్రావెల్స్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా? ప్రవాసం, వ్యాధి పీడ, ధనక్షయం, దేహపీడం అని చెప్తూ ఉంటారు. అంటే ఏమవుతుంది, ముందు ఉన్న ప్లేస్లో కాకుండా దూర ప్రాంతాలు వెళ్ళటం, అక్కడ స్టే చేసే అవసరం ఉంటుంది, బంధువులతో గొడవ ఉంటుంది, దేహానికి సంబంధించి కొంచెం పీడించినట్లు పడినట్లు ఉండే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. అయితే మనీ మ్యాటర్స్లో మాత్రం ఫ్లో వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. హోల్ మంత్ అంతా మనీకి సంబంధించి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకొక ముఖ్యమైన గ్రహం ఎవరంటే శుక్రుడు. వీళ్ళు కూడాను వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండి వీళ్ళని బాగా కాపాడుతున్న గ్రహం ఏంటంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. వీళ్ళకి 2వ ప్లేస్లో శుక్రుడు ఉండటంతో కుటుంబ సౌఖ్యం, తర్వాత ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే శుక్ర అని చెప్తారు. 2వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది? కుటుంబంలో బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే బయట వాళ్ళతో మనస్పర్ధలు ఉంటే అవన్నీ పోయి చక్కగా ముందుకెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎవరన్నా జెంట్స్ ఉంటే వాళ్ళతో ఒక మంచి అభిప్రాయాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారని గమనించుకోవాలి. అభిప్రాయాలు ఉంటే తొలగిపోతాయి. కరెక్ట్. అంతేకాకుండా బహుమతులు లేక గిఫ్ట్లు అవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది శుక్రుడు వల్ల. ఓవరాల్గా మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు. ఇది మనం చూసుకున్నాం అనుకోండి, ఒకే ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది జాబ్ విషయంలో, బాస్ విషయంలో. మిగతా అన్ని విషయంలో చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి అంతా నార్మల్ అయిపోయి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒక 20 days 30 days కొంచెం జాగ్రత్త. 30 days కాదు, ఫస్ట్ ఒక 10 days 15th 25th చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మేషరాశి వారికి? నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి అశ్విని వాళ్ళకి క్షేమంగా ఉంటారు, ధనలాభము, సౌఖ్యము. సో పాజిటివ్గా ఉంటుంది. ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము, నాశనము అంటారు. అంటే అనుకున్న పని కాకుండా డిస్టర్బెన్స్ అవుతుంది, తద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ఏమవుతుందా అని భయపడే అవకాశం ఉంటుంది. మృత్యు భయం అంటారు. సేమ్ భరణి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మంచి ఫుడ్ తింటూ ఉంటారు. వీళ్ళకి కూడాను నాశనము, మృత్యు భయం అని చెప్తారు. ఇది కూడా సూర్యుని వల్ల. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యము, మృష్టానం, పరవాసం. వీళ్ళకి మృత్యు భయము అని ఉంటుంది. ఇవి మాత్రం గమనించుకుంటే సరిపోతుంది. అందరికీ కలిసి కామన్గా ఏంటంటే ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, కొంచెం ఆటంకాలతో కూడి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది మిగతా అందరితో కలిస్తే. మరి వీళ్ళు మేషరాశి వారు ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలి? వీళ్ళకి ఇప్పుడున్న సూర్యుడిని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ బాస్కి మధ్య గొడవలు వస్తే ఆ గొడవలు తగ్గిపోతుంది. రెండు, దీనితో పాటు కనుక హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదా హనుమాన్ చాలీసా, ఈ 2 పవర్ఫుల్ కాంబినేషన్. ఈ 2 కనుక చదువుకుంటే చక్కగా ఆ వచ్చే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి,
లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యో నేను గమనించుకోవాలి. Hmm. అందుకని ఎవరికైనా గనక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కూడా హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. Yes. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు పెట్టి చేయించుకోవచ్చు. మా ద్వారా చెప్పేది డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. Hmm. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం, మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. Hmm. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. Super. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. Hmm. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. Hmm. పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. Hmm. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా. అదే. లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయినా ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. Hmm. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 టైమ్స్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్. సో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు, రెమెడీస్ కూడా తెలియజేశారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.